ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం. చాలా కష్టతరమైన సమయంలో మనం ఉన్నాం. భోజనానికి ముందు ప్రసంగమైన కష్టమే. ఆకలితో సమయం ఎక్కువైతే ఆకలి అవుతుంది. భోజనం తిన్న తర్వాత కూడా కూర్చొని వాక్యం వినాలన్న కష్టమే. ఎందుకనగా ఇది కాస్త నిద్రపట్టే సమయం కాబట్టి వాక్యము వినడానికి ఇది ఒక పరీక్ష, కఠినమైన పరీక్ష అని చెప్పవచ్చు. మంచిది ప్రియులారా, నిద్రపోయేవారు నిద్రపోతుండండి, వాక్యం వినేవారు వాక్యం వింటుండండి. చెప్పి నేను చెబుతూనే ఉంటాను, నాకు కూడా నిద్ర వస్తుంది. ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథములో కొన్ని సంగతులు మనం విన్నాం, కానీ చాలా సంగతులు మనం వినవలసిన అవసరత ఉన్నది. ఇప్పుడు కూడా యోబు గ్రంథాన్ని గురించే మాట్లాడాలని స్టేజ్ దగ్గరకు వచ్చేంత వరకు అనుకున్నాను, కానీ ప్రభు ఆత్మ ఎందుకో మరొక సంగతులు ధ్యానించాలని మిమ్మల్ని చూడగానే కొంత మనసు మార్చుకోవాల్సి వచ్చింది. మన బ్రదర్ని సహవాసాల్లో బాధ్యులైన మనం పెద్దలుగా, నాయకులుగా, సేవకులుగా, పరిచారకులుగా విశ్వసించిన దేవుని ప్రజలమైన మనము సంఘాల పట్ల మన విధానాన్ని ఎలాగో నిర్వర్తించాలో కొనసాగించాలనే సత్యాలు కూడా మనం తెలుసుకోవాలి. నేను ఎవరిని విమర్శించడానికి నిలబడలేదు, కానీ ఆధారాలతో కూడిన లేఖన భాగాలు మనం వినాలి. యోబు గ్రంథములో తర్వాత అపవాది వశములో ఉన్న యోబు తన ప్రభావాన్ని చూపిస్తాడు. అపవాది విశ్వసించిన దేవుని పిల్లల కుటుంబాల మధ్య అపవాదికి తెలియని సంగతులు అంటూ ఏమి లేవు. ఎప్పుడు దేవుని పిల్లలు కూడుతారా, ఎప్పుడు వాక్యం వింటారా, ఎప్పుడు వాక్యం వినకుండా ఉంటారా, ఎప్పుడు జబర్దస్త్ చూస్తారా, ఎప్పుడు మొగిన రోకలు చూస్తారా, ఎప్పుడు ఏం చేస్తారా, అన్ని సంగతులు అపవాది తెలుసు. కాబట్టి 10 మంది పిల్లలు ఒకసారి చనిపోవడానికి అపవాది పండంగం చాలా ఆ కుటుంబం మీద ఆలోచన కలిగిన వాడు. ఎప్పుడు వీళ్ళందరూ అన్యోన్యంగా ఐక్యతగా ఒక సమయంలో ఒకే స్థలంలో కూడతారన్న సంగతి తెలిసి అపవాది ఆ ఇంటి మీద గాలి కొట్టించి ఒక్కసారి 10 శవాలు కనబడేలాగానే చేస్తాడు. అమ్మ అటు జరగ అక్కడ మనం కూర్చోండి. సరే, మంచిది. యోబులో ఆ విషయాలు మనము చాలా చూస్తాం. ఇక్కడ ఉన్నవారు నాకు కనబడేది ఏంటంటే బాధ్యులు, వాక్యం ఎరిగిన వారుగా కనబడుతున్నారు. ఇక దాని మీద యోబు గ్రంథం మీద ఎంతైనా మనం ఫోకస్ పెట్టి ధ్యానం చేయొచ్చు. 13 వచనాలు వదులుకొని చివరి వచనాలు ధ్యానం చేసిన తర్వాత మొదట కుటుంబ వ్యవస్థ ఎలాగూ దేవుని మహిమ కొరకు సాగారో ఆ విషయాలు కూడా మనం గమనిస్తాం. యోబు కుటుంబంలో ఒక క్రమశిక్షణ కలిగింది. తన పిల్లలు పాపము చేసి దేవుని దూషిస్తారేమోనని ప్రతి దినం వారిని పిలవనంపించవచ్చు. అరే బాబు, పెద్దోడా రా, చిన్నోడా రా, కూర్చోబెట్టుకొని తన కుటుంబం మీద తనకున్న పూచి నిత్యము యోబు అలాగూ చేయుచుండేనన్నాడు. ఏ కుటుంబములో ఫ్యామిలీ ప్రేయర్ లేదో ఆ కుటుంబాన్ని సాతానుడు బాగా ఉపయోగించుకుంటాడు. సరే, ఆ విషయాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న సందేశాన్ని మనము వినడానికి ప్రభు సహాయపడునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం, బైబిల్ ఉన్నవారు తీసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా కుమారులారా, తనకు పరిచారకులైన ధూపం వేయుచుండుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, దయగల మా దేవ, నీ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ
పెదకాకాని ప్రాంతములో మిస్పాలో ఉన్న మా ప్రియులు తనైన 3 దినాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కూడికలలో 2వ దినం నైనా మధ్యాహ్న కాలం మరొకసారి మేమందరము కూడి నీ వాక్య సహాయాన్ని పొందడానికి, మీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. స్థానిక సంఘం ఎంతో ప్రయాసతో కూడిన పరిచర్యను జరిగిస్తుండగా ఈ సందర్భంలో పెద్దలు, దేవుని దాసులనైన ఏఎస్కే లివింగ్టన్ గారిని, అలాగే డేవిడ్ రాజన్న గారిని మీరు తీసుకొని వచ్చి గత 2 దినాలుగా మీ బిడ్డలను మీరు బలపరిచి మీరు అందిస్తున్న లేఖనాలు బట్టి స్తోత్రాలు. బలహీనుడైన నన్ను కూడా నాయన కొద్దిపాటి సమయంలో మీ లేఖనాలు నాయన ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, చదవబడిన లేఖనాలు మీ మాటలు మా అందరికీ నాయన తేటగా అర్థమయ్యే రీతికి మీరు మాట్లాడుదురని మహిమగల క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడిన మనము సంఘాల మధ్య మనము ఏ ఏ పరిస్థితులలో, ఏ ఏ కోణములో దేవుని పరిచర్య కొనసాగించాలో, ఎలాంటి జీవితాన్ని కలిగి సంఘములో ఉన్న పవిత్రతను లోకానికి ఎలాగో కనపరచాలో మనం ఆలోచన చేయాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయములో ఇక్కడ హిజ్కియాను గురించిన కొన్ని సంగతులు మనం వినబోతూనే ఉన్నాం. నా కుమారులారా అన్నాడు ఒక రాజు. హిజ్కియాను గురించిన సంగతులు మనము ఆలోచన చేయడానికి 4 అధ్యాయాలు 29, 30, 31, 32 అధ్యాయాలు, యెషయా గ్రంథంలో కూడా 4 అధ్యాయాలు 36, 37, 38, 39 అధ్యాయాల్లో హిజ్కియాను గురించిన సంగతులు వ్రాయబడ్డాయి. రాజైన హిజ్కియా, యూదా రాజుల మీద పట్టాభిషేకమునందిన హిజ్కియా రాజు ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడైన యెహోవా పక్షముగా దేవుని యొక్క బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగో హెచ్చరిక చేస్తూ దేవుని యొక్క ప్రజల మీద రాజ్య పరిపాలన ఎలాగో జరిగించాడో ఈ రాజును గురించిన విషయాలు మనము ఆలోచన చేయాలి. సమాజము, సర్వ సమాజముతో అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల మధ్య నాయకులుగా, లేవీలుగా, ఆ తర్వాత గాయకులుగా, వాయిద్యాలు వాయించేవారుగా ఏ ఏ రకాల ప్రజలు దేవుని యొక్క దేవాలయములో, దేవుని మందిరములో ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పగించారో ఆ పనులను మరలా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆగిపోయినటువంటి పరిచర్య తిరిగి కొనసాగించడానికి ఎవరి కాలములో ఆగిపోయిందో, ఎవరి కాలములో తిరిగి దాన్ని ప్రారంభించబడుతుందో ఆ విషయాలు తేటగా ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు రాజులుగా, యూదా రాజులుగా అనేక మంది, అటు 20 మంది, ఇటు 22 మంది మొత్తానికి రాజులు అనబడిన వారు ఉన్నా, యూదా రాజులు అనబడిన వారు ఎక్కువ శాతం దేవునికి ఇష్టమైన రాజులుగా ఉన్నారని మనము తెలుసుకోవచ్చు. అందులో హిజ్కియా కూడా దేవునికి ఇష్టమైన రాజుగా కనబడుతూనే ఉన్నాడు. రండి 11వ వచనాన్ని ధ్యానం చేయకముందు ఇక్కడ మొత్తానికి ఒక ఆహ్వానం ఉంది. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అన్నాడు. అంటే బైబిల్ గ్రంథములో యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని పని శ్రద్ధ కలిగి చేయాలి. ఈనాటి క్రైస్తవ సమాజం ప్రత్యేకించబడిన దేవుని ప్రజలుగా మనకు అప్పగించిన పరిచర్య విషయంలో మనము ఏ మనసు కలిగి ఆయన సన్నిధిలో పరిచారకులుగా పరిచర్య జరిగిస్తున్నాము. చాలామంది ప్రత్యేకించబడిన జనాంగాల్లో నామకార్థత్వము అనేది ఇంకా విడిచిపోలేదు అనేది కనబడుతూనే ఉంది సంఘాల మధ్య. దీనికి ఉదాహరణ చెబుతాను, వినండి. కళ్ళు మూసుకున్నవారు కళ్ళు మూసుకున్నట్టుగా వినండి.
ఒక దొరగారు ఉన్నారు. ఆ దొరగారు కొన్ని చిలకలు తాగుతున్నాడు. దొరగారు ఏం చేస్తున్నాడు? అమ్మా గడ్డం కింద చేయండి. దొరగారు ఏం చేస్తున్నారు చెప్పండి? చిలకలు మేపుతున్నాడు. చాలామంది ఇక్కడ యవన పిల్లలు, ఇటు బాధ్యత కలిగిన వారు ఉన్నారు, ఇటు సంఘాల మధ్య పరిచర్య చేసే సోదరులు ఉన్నారు. ఎడ్యుకేషన్లో ఎక్కువ శాతం మార్కులు సాధించి తర్వాత ఎడ్యుకేషన్లో ముందుకు సాగే వాళ్ళు ఉన్నారు యవన బిడ్డలు. కానీ ఇంత జ్ఞానం కలిగి ఇంత బాధ్యత కలిగిన వారు దేవుని వాక్యం వింటున్నారని నాకు అర్థమవుతుంది. నిద్రపోవలసిన వయసు, నిద్రపోయే వయసు ఉంటుంది. బైబిల్లో ఒక యవనస్తుడు నిద్రపోయాడు. ఏమైంది చెప్పండి? ఎక్కడ నిద్రపోవలసిన సమయం కాదు, అది వయసు కాదు, కానీ నిద్రపోయాడు. ఇబ్బంది కలుగుతుంది అలాంటి పరిస్థితుల్లో. ఈ దొరగారు కొన్ని చిలకలను తాకి 4 మాటలు నేర్పాడు. ఏం నేర్పాడంటే, చాలా కష్టపడి చిలకలకు, భాషరాని చిలకలకు భాష నేర్పి, మాటలు నేర్పి చిలకలకు సాధకం చేసినట్టు చాలా కష్టమే కదా. అలాగైతే ఈ 4 మాటలు, వేటగాడు వస్తున్నాడు, వలదేస్తున్నాడు, నూకలేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఏమంటే 4 మాటలు. వేటగాడు వస్తున్నాడు, వల వేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్తగా ఉండి. ఈ 4 మాటలు నేర్పడానికి ఈ దొరగారు చాలా కష్టపడి నేర్పాడు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని వాక్యము కనీసం 4 ముక్కలన్న మనసులు పట్టేటట్లుగా దేవుని దాసులు చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా మన పూర్వపు అజ్ఞాన దశములోనే మనం ఉన్నాం. ఏం నేర్పించారు చెప్పండి? వేటగాడు వస్తున్నాడు, వలదేస్తాడు, గింజలేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. సరేలేమని మాటలు బాగా నేర్చుకున్నాయి చిలకలు, బ్రహ్మాండంగా పాడుతున్నాయి. తర్వాత ఇవి మేతకి వెళ్ళిన తర్వాత ఒకానొక దినమున వేటగాడు వచ్చేసాడు. వల భుజాన పెట్టుకొని వేటగాడు వచ్చి చెట్టు కింద ఉండి, చాలా చిలకలు ఉన్నాయి, ఈరోజు నాకు ఈ వలలు పడతాయని చాలా సంతోషించాడు. వేటగాడిని చూడగానే చుట్టు మీద ఉన్న చిలకలు ఏం పాడుతున్నాయి చెప్పండి? వేటగాడు వస్తున్నాడు, వలదేస్తున్నాడు, నూకలేస్తాడు, జాగ్రత్తగా. ఇదే పాట పాడుతున్నాయి. ఈ వేటగాడి గుండెలు జిగేదారినాయి. అరే, నా తల మీద ఈ చెట్టు మీద ఉన్న పక్షులు నా సంగతి తెలుసు, నా వల సంగతి తెలుసు, నేనేసే నూకల సంగతి తెలుసు, మాటలు నేర్చిన చిలకలు నాకెక్కడ దొరుకుతాయని వల వేయడానికి ఇష్టపడలే. అయినా చూద్దామని చెప్పి వల వేసాడు. పాట ఏం పాడుతున్నాయి చెప్పండి? వేటగాడు వస్తున్నాడు, వలదేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్త. పాడుతున్నాయి. వలేసాడు, నూకలేసాడు, నూకలు తింటూనే ఉన్నాయి. అన్నీ వలలు పడ్డాయి, నూకలు తింటూనే ఉన్నాయి. పాట ఏంది చెప్పండి? వేటగాడు వస్తున్నాడు, వలదేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్తగా ఉండి. అన్నీ పడ్డాయి, వలలో భుజాన్ని వేసుకున్నాడు. పాట ఏం పాడుతున్నాయి? అదే పాట. వేటగాడు వస్తున్నాడు, వల వేస్తాడు, నూకలేస్తాడు, జాగ్రత్తగా. పాట నేర్చుకున్నాయే కానీ ప్రమాదం తెప్పించుకోలేకపోయినాయి, జాగ్రత్త పడలేకపోయినాయి. ఈనాటి క్రైస్తవులు కూడా యేసయ్య వస్తున్నాడు, సిలువెక్కుతాడు, ప్రాణం పెడతాడు, తిరిగి లేస్తాడు. ఇదే పాట, ఇదే జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మనము చురుకైన విశ్వాసము కలిగిన వారమై దేవుని వాక్యం పట్ల మనకున్న ఆసక్తిని మనము చూపేవారిగా ఉండాలి. హిజ్కియా రాజు, చూడండి, హిజ్కియాని గురించి కొన్ని సంగతులు మనం విందాం. 29వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. చూడండి, 29వ అధ్యాయం 1వ వచనములో, హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మనసున పెట్టండి మాట. హిజ్కియా జీవితం, హిజ్కియా ఏలనారంభించినప్పుడు, అంటే యూదుల మీద రాజుగా పట్టాభిషేకం పొంది ఏలనారంభించినప్పుడు తన పరిపాలన వ్యవస్థ ఎలాగున్నదో ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యవనుడు 25 ఏండ్ల వాడై అన్నాడు. ఇక్కడ తన తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు ఏం చెప్పండి? అబియా అని వ్రాయబడింది. ఇక్కడ ఆలోచన చేద్దాం. తన తల్లిని గురించిన ప్రస్తావన వ్రాయబడింది. మరి తండ్రి ఏమయ్యాడు?
హిజ్కియాకు తండ్రి లేడా? తండ్రి ప్రస్తావన ఎందుకు వ్రాయబడలేదు? తండ్రిని ఎందుకు పరిచయం చేయడం లేదు మనకు? తల్లిని గురించిన ప్రస్తావన వ్రాయబడిన ఈ గ్రంథకర్త తండ్రి యొక్క విధానాలు ఇక్కడ కనబరచలేదు. ఏమో ఎందుకో తన గురించి పరిచయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. కొన్నిసార్లు మన పిల్లలను పరిచయం చేసేటప్పుడు బాగా ఎవరైతే కుమారుని మీద తర్వాత బాధ్యత వహించి సరి అయిన పెంపకము పెంచుతారో వారి పేరు ప్రస్తావించబడుతుంది. ఇక్కడ హిజ్కియా రాజుగా తయారు చేసినటువంటి తన తల్లి ఇంత హెచ్చైన స్థాయికి ఇజ్రాయేల్ ప్రజల మీద తాను రాజుగా పట్టాభిషేకం 20 ఏళ్ల వయసులోనే తాను పొందాడు. మాత్రమే కాదు, 2వ వచనం చూడండి. హిజ్కియా లాంటి వాడు చూద్దాం. 2వ వచనం, తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా. ఉదయకాలములో మధ్యాహ్న కాలంలో యోబు యొక్క యథార్థతను గురించిన సంగతి మనం ఆలోచన చేశాం. హిజ్కియా తన పితరుడైన దావీదు చర్యంతటి ప్రకారము యథార్థముగా ప్రవర్తించెను. తన పితరుడకు దావీదును గురించిన పరిచయం, తన దేవుడైన యెహోవాను గురించిన పరిచయం, రాజ్య పరిపాలన, ఇశ్రాయేలు ప్రజల యొక్క విధానం, ఇవన్నీ నేర్పరి తన తల్లి. తండ్రి ఏమయ్యాడు? అక్కడే మనం ఆలోచన చేద్దాం. ఒకటి, తన పితరుడకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అన్నాడు. 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసెను అన్నాడు. ఇక్కడ తన యవన కాలములో దేవుని ప్రజల మీద పట్టాభిషేకము నొందిన ప్రమాణ స్వీకారం పొందిన మొట్టమొదటి దినం మొదటి సంతకం దేని మీద పెట్టాడు చెప్పండి? వృద్ధాప్య పింఛన్ల మీద కాదు. దేవుని మందిరం మూతవేయబడిన దేవుని మందిరపు తలుపులు తెరుస్తా. మందిరం మీద తనకున్న మక్కువ, మూయబడిన దేవుని మందిరం, ఆగిపోయిన దేవుని మందిరం, ఆగిపోయిన ఆరాధన, ఆగిపోయిన పస్కా, ఆగిపోయిన వాయిద్యాలు, ఆగిపోయిన సంగీతం, ఆగిపోయిన పాటలు, దేవుని మందిరమే పూర్తిగా మూయబడింది. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించే హిజ్కియా మొదటి సంతకాన్ని ప్రారంభించాడు. దేవుని మందిరము తలుపులు తెరవబడాలి. ఏమైపోయాయి? ఎలాగుంది దేవుని పరిచర్య, దేవుని సంఘం, దేవుని మందిరం? ఎన్ని స్థలాల్లో దేవుని మందిరాలు పేచీలు పెట్టి, గొడవలు పెట్టి, తాళాల మీద తాళం, ఒకరు ఒక తాళం, ఒక కంపిన తాళం వేస్తే ఇంకొకరు మరొక కంపిన తాళం వేసిండ్రు. ఈనాడు మన ప్రాంతంలో చూస్తే పోలీసులు నిలబడి ఆరాధన చేసే సంఘాలు ఉన్నాయి. ఎంత గొడవలు, ఎంత విచారం! ఎవరు ఈ పని పాడు చేశాడు? రండి 28వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? అదే దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. ఆహాబు ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాలు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. 28వ అధ్యాయానికి 29వ అధ్యాయానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు 28 అధ్యాయం పూర్తిగా చదవండి. ఎవరు ఈ ఆహాజు? హిజ్కియా తండ్రి. హిజ్కియా తండ్రి 16 సంవత్సరాలు యెరూషలేములో దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు. తాను చేసిన పని అని చెప్పండి? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేనంత మాత్రాన్నే ఆగిపోలేదు. చదువుతారా? 19వ వచనం చదవన్నా. అదే 28:19. ఆహాజు యూదా దేశమును దిగంబరిగా చేసి యెహోవాకు ఆహాహా ఎంత ఘోరమైన దుష్కార్యములు తలపెట్టాడు ఆహాజు. నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరారా, మనల్ని బట్టి దేవుని పని అది కొనసాగించేదిగా ఉందా, ఆగిపోయేదిగా ఉందా, పాడు చేసేవారిగా ఉన్నామా? ద్రోహం తలపెట్టాడు. ఎవరికి?
ఎవరికి? దేవునికే, యెహోవాకు ద్రోహం తలపెట్టిన వాడుగా ఉన్నాడు. 21 ఆఖరులో అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను అన్నాడు. 24వ వచనములో ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించి, ఏం చెప్దాం, ఏం ధ్యానం చేద్దాం, మనకే ఇంత బాధ ఉంటే మరి యెహోవాకు? దీన్ని బట్టి యెహోవా యూదా ప్రజల మీద తీసుకున్న నిర్ణయం రండి 29వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? మరియు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహనబలు అర్పించకయు ఉండిరి, అంచేత యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులార చూచుచున్నట్లుగా ఆయన భీతికి, విస్మయమునకును, నిందకును ఆస్పదము చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలు చెరలోకి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లుగా ఆయనతో మనం నిబంధన చేయవలన మనసులో అభిలాష పుట్టిన నా ప్రేమైన సోదరి సోదరులారా, ఇప్పుడు యెహోవాకు దహన బలి అర్పించుటకును, ధూపం వేయుటకును, పరిచర్య చేయుటకును దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని మందిరము మా తండ్రి కాలములో 16 సంవత్సరములు మూయబడి ఉండగా ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడో చెప్పండి? తలుపులు తెరిచాడు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలు పాడైపోయింది? ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 16 సంవత్సరాలు. రండి ఏముందో చూద్దాం. చూడండి 5వ వచనం చదవన్నా. 29వ అధ్యాయం. లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులు దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనంగా నడిచారు, మందిరాన్ని పాడు చేశారు, వీటన్నిటినీ తీసి పారవేయుడి అన్నాడు. దేవుని మందిరములో పాడైపోయిన వస్తువులు ప్రారంభించాడు ఇప్పుడు పని. 16వ వచనం. యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరము తమకు కనబడిన నిషిద్ధ వస్తువులను యెహోవా మందిరపు ఆభరణముకు తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి క్రిద్దోను వాగులో పారవేసిరి అన్నాడు. అమ్మా తల్లి బాబు, మన హృదయం అనే దేవుని మందిరములో, మన జీవితం అనే దేవుని మందిరము పాడైపోయిన మన జీవితాన్ని బాగు చేయడానికి పరలోకములో ఉన్న దేవుడు, మహిమగల దేవుడు, దేవునితో కూడా విండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దీనుడుగా, రిక్తుడుగా, మానవుడుగా ఈ లోకానికి మన జీవితం, పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మందిరం పాడై ఉండగా నిషిద్ధమైన వస్తువులు అన్నాడు. దాని మీద నేను నిలబడాలని కాదు. నిషిద్ధమైన వస్తువులు అంటే ఏంటి చెప్పండి? హేయమైనవి, నిషిద్ధమైనవి, అపవిత్రమైనది, అసహ్యమైనది, అవి ఏవైనా సరే విసర్జించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఒక మాట చదవన్నా. పేతురు రాసిన మొదటి పత్రికలో మనము పూర్వపు స్థితిని గురించి అక్కడ తెలియచేయబడుతూ దేవుడు లేఖనాలు ఎలాగో వ్రాయబడ్డాయో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవన్నా. ప్రారంభం నుంచి చదివితే మంచిదే కానీ మనము పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అవి ఒకప్పుడు మనము
ఈ హేయమైనవన్నీ కూడా జరిగించాం మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఇక అవి జరిగించవలసిన అవసరం లే, అప్పుడు గతించిన కాలమే చాలు అన్నాడు. కాబట్టి దేవుని మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులు తీసి ఎక్కడేశారు చెప్పండి? కిద్రోను వాగులో పడవేసిరి, దూరముగా పడవేసిరి. మన జీవితంలో ఉన్న ప్రతి నీచమైన కార్యాలు ఇంకా తీసివేయకపోతే ఈ మంచి అవకాశాన్ని పొందాలి. రండి 17వ వచనాన్ని చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. మొదటి నెల మొదటి దినం చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తము చేసిరి అన్నాడు. మొత్తానికి ఎన్ని రోజులు పట్టింది బాగు చేయడానికి? ఎన్ని రోజులు పట్టిందమ్మా? 16 రోజులు. పాడైపోయిన దినాలెన్ని? 16 సంవత్సరములు పాడైపోయిన మందిరాన్ని ఎంత వేగంగా, ఎంత శ్రద్ధగా, ఎంత ఇష్టపూర్వకంగా తమంతట తాము నడుం కట్టుకొని దేవుని పని ప్రారంభించాడు. ఆగిపోయిన పస్కా, ఆగిపోయిన వాయిద్యాలు, ఆగిపోయిన ఆరాధన పునర్జించబడ్డాది. 25వ వచనం లేకపోతే 26వ వచనం చదవన్నా. 26 దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటకు లేవీలను, బోరలు ఊదుటకు యాజకులు నియమింపబడిరి. బలిపీఠం మీద దహనబలు అర్పించుడని హిజ్కియాకు ఆజ్ఞాపించెను. దహనబలి అర్పణ ఆరంభమగుడుతోని బోరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను. అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత అంతసేపు సర్వ సమాజం ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బోధనలు ఊదువారు నాదము చేయుచుండిరి. దానబలి అర్పణ సమాప్తము ఇదంతా జరుగుచుండెను. రాజును వారితో కూడా వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శికు ఆసాపు రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాకును అధిపతులకు లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలలు వంచి ఆరాధించిరి అన్నాడు. వినాలి. ఇక్కడ ఆరాధన అనే పదము కనబడుతూనే ఉంది. సంఘము స్థాపించబడాలంటే మొదట దేని చేత ఆరంభించబడాలి? సంఘము అని అనడానికి యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని పిలవడానికి ఏం చేస్తే దేని ద్వారా అది సంఘముగా పిలువబడుతుంది? నమ్మిన దేవుని విశ్వాసులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి, ఆయన శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి మనం జ్ఞాపకం చేసుకునే పద్ధతులు ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా చాలా చక్కగా అక్కడక్కడ ఘనముగా ఆరాధించను. తర్వాత వారు క్రమముగా దీన్ని చేశారు. సొలొమోను కాలానికి ముందుగా ఆ దినాలలో జరగలేదని చాలా చక్కగా వివరించాడు. ఇక్కడ ఆరాధన అనే పదము 3 పర్యాలు కనబడుతుంది. సర్వ సమాజముతో రాజు కూడా ఎలాగ ఆరాధించాడు చెప్పండి అమ్మా? ఎలాగ ఆరాధించాడు? తమ తల వంచి అన్నాడు, తలలు వంచి ఆరాధించిరి అన్నాడు. ఈనాడు సంఘాల మధ్య ఆరాధిస్తున్న ప్రజలమైన మనము ఏ విధానము చొప్పున, ఏ వైఖరితో మనము దేవుని అసలు ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అనే ఈ టైటిల్ ఎక్కడ ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరము లోకములో శరీరధారిగా మన మధ్య ఈ లోకములో ఉన్నాడు. అయితే ఇలాగు చేస్తే ఆరాధన అనే ఆ ప్రాసెస్ ఎక్కడైనా ఎవరితోనైనా చర్చించి చెప్పాడా ఇలా చేయమని? అసలు ఆరాధన ఏ పదముల చేత ఉపయోగిస్తే ఆరాధన కార్యమవుతుంది? ఆదివారము అని అనగానే మనకు గుర్తొచ్చేది ఏం చెప్పండి? దేవుని ఆరాధించడం. మన స్థానిక సంఘాలలో, సంఘములో ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన ఎప్పుడు, ఎలా, దేనితో ప్రారంభించబడాలి? అసలు ఆరాధన గురించిన టైటిల్ ఏమిటి? పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో 3 కాలాలకు సంబంధించిన ఆరాధన ఉంది బైబిల్లో. ధర్మశాస్త్ర కాలానికి ముందుగా చేసిన ఆరాధన, వారు బలుల ద్వారా దేవుని యొక్క పవిత్రమైన
బలి అర్పణ ద్వారా మొట్టమొదట నోవహు దేవుని సన్నిధిలో బలి అర్పించిన సందర్భాలు మనం చూస్తాం. అది ధర్మశాస్త్రానికి ముందుగా చేసిన ఆరాధన. ధర్మశాస్త్ర కాలములో జరుగుతున్న ఆరాధన. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో స్తుతిగానం ఆరంభమాయను, దావీదు చేసిన వాయిద్యములు ఆసాపు కీర్తనల ద్వారా ఆరంభమాయను అనే మాట మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ వాయిద్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన సంఘాలు ఏమి లేవు చెప్పండి ఆరాధనలో? మిగతా డినామినేషన్ ఏమంటున్నారు? ఇగో ఇక్కడ ఉన్నాయి కదా వాయిద్యాలు, మరి మిగతా సంఘాల్లో వాయిద్యాలు లేవంటున్నారు. ఇది ఏ కాలానికి సంబంధించిన ఆరాధన? ఇది ధర్మశాస్త్ర కాలములో ఉన్న ఆరాధన. కొత్త నిబంధన కాలములో అపోస్తులు మన కొరకు నియమించబడి యేసు క్రీస్తు వారు ఏ చొప్పున మనము దేవుని ఆరాధించాలనే సత్యాన్ని ఎవరితో ఎక్కడ మాట్లాడాడో అమ్మ వింటున్నారా? ఒక విశ్వాసి జీవితం పరిపక్వంగా భూలోకములో కొనసాగాలంటే విశ్వాసిక క్రమశిక్షణ ఆరాధనలోనే కొనసాగాలి. సక్రమంగా ఆరాధన చేయవలసిన పద్ధతిలో మనం ఆరాధించకపోతే మన విశ్వాసం కూడా అవకతవకలు కనబడుతుంది. మన వాళ్ళు ఏంటంటే రొట్టె తీసుకుని ఆరాధన అయిపోతుండాది అనే స్వభావం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆయన చివరి సమయంలో, ఆ చివరి గడియలో శిష్యులతో ఆఖరి పస్కా నాడు పస్కా ఆచరించిన సందర్భములో ఆయన శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి జ్ఞాపకం చేశాడు. కానీ ఇదే ఆరాధనని అక్కడ తెలియచేయలేదు. మరి ఏం చేస్తే ఎవరితో చెప్పాడు? వస్తారా ఒక మాట? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? ఏముంది అక్కడ? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనములో కొద్దిపాటి సమయంలో దేవుని వాక్యాన్ని నేను ముగించడానికి సిద్ధపడుతున్నానా? 4వ అధ్యాయం 10వ వచనం. ఎవరితో? అపవాదితో. ఆయన భూలోకములో ఉన్నప్పుడు ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉండలేదా? దేవుణ్ణి ఆరాధించడం అనే పదము ఇక్కడ ప్రారంభించబడింది అపవాది ద్వారా. ఎందుకంటే అపవాది ఈ రాళ్లను నన్ను మొక్కుమనే సందర్భములో అప్పుడు దేవుని లేఖనం అపవాది తెలియజేస్తుంది. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిలపడాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి అన్నాడు. సాగిలపడడం, సేవించడం, మొక్కడము ఇవన్నీ ఆరాధనకు ఉపయోగపడే పదాలు. ఓ ప్రభువా, ఈ రొట్టెను దీవించు, ఈ పాత్రను దీవించు, నీ దాసుని దీవించు, ఈ సేవకుని దీవించు, పాడే పాటలు దీవించు, ఆరాధన వాక్యం దీవించు అని వేడుకుంటున్నాం ప్రభువా. ఇలాంటి ప్రార్థనా పదాలతో ఆరాధన ఆరంభించకూడదు. దేవుని సన్నిధానములో స్తుతి ఆరాధన కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. సాగిలపడ్డం, సేవించడం, మొరక్కడం ఇవన్నీ దేనికి సూచన? ఆరాధనకు సూచన. అయితే పాత నిబంధన గ్రంథములు యేసుక్రీస్తు వారు ఈ సంగతులు, ఈ పదాలు చెప్పిన సంగతులు ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఎవరు ఈ చొప్పున దేవుని ఆరాధించారు? పాత నిబంధన గ్రంథములో. టైం వేస్ట్ కాబట్టి ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వద్దుము అన్న ఆలోచన చేయండి. అంటే 22వ అధ్యాయం ఎవరికి తెలియదన్న ఉద్దేశం కాదు. 22వ అధ్యాయం తెలియని వాళ్ళంటే ఎవరు లేదు. దేవునికి అనే మాట బ్రాకెట్లో పెట్టాడు. దేవునికి మ్రొక్కి అనే పదం దేనికి సూచన? ఆరాధించడం. ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని ఆరాధించడానికి. అసలు 22వ అధ్యాయం ప్రారంభ వచనం తాను ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ఉద్దేశం ఏమిటి? తన కుమారుని ఇస్సాకును బలి అర్పించడానికి వెళుచున్న అబ్రహాము తన కుమారుడు నేను దేవునికి మ్రొక్కి వచ్చేదమన్నాడు. ఎన్ని దినాలు పట్టింది అబ్రహాము మోరియా పర్వతానికి ఎక్కడానికి?
ఏనా ఎన్ని దినాలు ఉంది అక్కడ? చదువు కింద 5వ వచనం. ఆ, ఆ, మూడవ దినం అని లేదు, మూడవ దినమున 3 దినముల ప్రయాణమంత దూరం 120 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన అబ్రహాము దేవుని ఆరాధించడానికి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 దినాలు. ఎక్కడికి? ఏ హైవే నుంచి పోయాడు? ఏమన్నా ఏ క్యాబ్ బుక్ చేసుకున్నాడు? ముసలాయన కొండలలో అరణ్యములో ఆ మోరియా పర్వతం మీదకి ఆ చెక్కెలలో ఎక్కి ఆరాధించి తిరిగి మరలా 3 దినాలు పట్టిన రిటర్న్ జర్నీ. ఈనాడు మందిరం పక్కనే ఉన్నవారు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి రాకుండా గైరాజరయ్యారు, దేవుని ఆరాధించని వారు. ఎలా ఉంది మన ఆరాధన? హిజ్కియా తల వంచి ఆరాధించాడన్నాడు. నిర్గమాకాండం రండి, కొన్ని ఆరాధనల గురించి మనం విని నేను లేఖనాలు ముగిస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతారన్నా? మొదటి వచనం చదవన్నా. దేవుడు నీ దేవుడైన యెహోవాను నేనే పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అన్నాడు. సాగిలపడకూడదు, పూజించకూడదు, ఇవన్నీ దేనికి సంబంధించిన పదాలు? ఆరాధన. ఇక్కడ వారు సాగిలపడుతున్నారు, పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. ఇది ఏ ఆరాధనకు సంబంధించింది? ఇక్కడ ఆరాధన ఏ ఆరాధన? ఇది విగ్రహ ఆరాధన. ఏ ఆరాధన చెప్పండి? వారు తమంతట తాము విగ్రహాన్ని చేసుకుని దానిని ఆరాధిస్తున్నారు. ఇది విగ్రహ ఆరాధన. ప్రియులారా, మన ఆరాధన ఎలా ఉంది? రెండవదిగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనములో ఒక జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను దేవుని యొక్క సంగతుల గురించి. చదవన్నా. ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను వెలుపలకు తీసి వాటిని ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు యూదారాజుల ఎముకలు, శవారాధన, సమాధి పండుగ. ఎంతమంది విశ్వాసులు అనబడిన వారు, ఇది ఏ నెల? అది నవంబర్ 2 అనుకుంటా. సమాధులకు దండం పెట్టడం, శవాలకు దండం పెట్టడం, బొమ్మ పెట్టి దండేసి ఏ రకరకాల జ్ఞాపకార్థాలు చేయడం శవారాధన అంటారు దీన్ని. ఇక చాలా యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? మనుషులు కల్పించే పద్ధతులే దేవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వేస్ట్ వర్షిప్, వ్యర్థమైన ఆరాధన. చాలా రకాల ఆరాధనల గురించి బైబిల్లో వ్రాయబడ్డాయి. మతారాధన, గురు ఆరాధన, దేవదూత ఆరాధన. ఈనాడు మనము చేసే ఆరాధన విధానం ఎలా ఉంది? చదువుతారా? మన సంఘాల మధ్య ఎక్కువ శాతము జరిగేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుతారన్నా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం వచనం 17 నుంచి చదువుతారన్నా? మెచ్చుకొనను కానీ కాదు. మొదటి సంగతి ఏమనగా, సంఘమందు కూడి ఉన్నప్పుడు, ఇది అసలు ఈ 11వ అధ్యాయములో ఉన్న మ్యాటరు దేని గురించి? ఎక్కువ మనం ఆరాధనలో ఎవడు అయోగ్యంగా ఈ రొట్టెను తీసుకొని పాత్రలో శాపగ్రస్తుడని చెబుతున్నామే, రొట్టె విరిచే కూడికకు సంబంధించిన సంగతులు ఇందులో వ్రాయబడ్డాయి. నేను తర్వాత జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇక్కడ వారందరూ కూడి దేవుని ఆరాధించడానికి, ప్రభురాత్రి భోజనం చేయడానికి వారి మధ్య ఏముంది చెప్పండి?
కక్షతో కూడిన ఆరాధన. లేరా మన సంఘాల్లో పక్కామ రొట్టిస్తే ఇంకొక ఆమె తీసుకోదు, అంత కక్ష. కక్షల మారి ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, శవారాధన. ఇంకొక ఆరాధన ఉంది. కొలసలకు రాసిన పత్రిక రండి, కొలసలకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేద్దాం. దేవుని పరిశుద్ధ దైవ గ్రంథములో నుంచి మనం ఆలోచించవలసిన విషయం నేరుగా 23వ వచనం చోత్ర 2వ అధ్యాయం 23వ వచనములో 17-19లో స్వేచ్ఛారాధన అన్నాడు. ఇక్కడ స్వేచ్ఛారాధన అంటే ఏమిటి? స్వేచ్ఛారాధన వింటున్నారా లేదా మీరు? ముగిస్తాను నేను. స్వేచ్ఛారాధన. హిజ్కియా తమ తలలు వంచి దేవుని ఎదుట వారు సాగిలపడి ఆయన ఆరాధించిరనే మాట మనం చూస్తూనే ఉన్నాం. స్వేచ్ఛ అండి, అదుపు తప్పిన ఆరాధన. నా ఇష్టం, ఏడైనా ఉంటా, ఏడైనా తిరుగుతా, ఏమైనా చూస్తా, బలలు చేయేస్తా. నువ్వు వద్దనడానికే అధికారం ఉందా? నా ఇష్టం అండి. ఎంత విచ్చలవిడిగా దేవుని ఆరాధించేవారు ఉన్నారు. వారి గెటప్పు, వారి విశ్వాసం, వారి యొక్క ప్రవర్తన ఒళ్ళు అదుపు తప్పి ఆరాధించే ఆరాధన స్వేచ్ఛ. 2-3 ఆరాధనలకు వచ్చినా కూడా రొట్టె విరిచేవారు ఉన్నారు. ఏమ్మా 2 ఆదివారాల్లో ఈ ఆదివారమును బలలు ఎట్లా చేయేస్తామంటే ఇది కాబట్టి ఇంకొక సంఘం. స్వేచ్ఛ ఆరాధన ఎక్కువైపోయింది మన సంఘాల మధ్య. ఇక 11వ అధ్యాయము 27వ వచనములో అక్కడ రొట్టె విరిచేవారిని గురించి పౌలు చాలా చక్కగా వ్రాశాడు. మీరు ఎవరైనా అయోగ్యముగా ఆ రొట్టెను తీసుకొని ఆ పాత్రలను తాగిన వారు ఏమవుతారన్నాడు చెప్పండి అన్న? బలహీనులు, రోగులు. 3 ప్రాసెస్ ఇచ్చాడు. 1 అయోగ్యంగా తీసుకునేవారు ఇది. ఈనాడు సంఘాల్లో చాలామంది దేవుని పిల్లలు రొట్టె కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం కోసం ప్రత్యేకంగా పవిత్రంగా కొంతమంది ఎవరికి తెలియకుండా ఉపవాసముతో ఆయన శరీరము తీసుకునేంత వరకు ఏం తీసుకోకుండా ఎంతో జాగ్రత్త కలిగి బలలు చేయవేసేవారు ఉన్నారా లేరా? ఉన్నారు కొందరు. లేకపోతే సంఘాల పవిత్రత ఉండదు. జాగ్రత్త కలిగి తమ్మును తాము పరీక్షించుకొని పవిత్రమైన జీవితాలు కలిగి బలలో చేవేసే విశ్వాసులు చాలామంది ఉన్నారు. అయితే రొట్టె విరిచే వారికే ఇంత కండిషన్ దేవుడు తెలియచేస్తే రొట్టె తయారు చేసేవారు ఎలాంటి వారై ఉండాలి? నువ్వు తయారు చేసే రొట్టె దాదాపు 20-30 మంది పవిత్రత పరిశుద్ధత కలిగి పాత్రలో చేయి వేసేవారు ఉన్నారు. కానుకల మధ్య ట్రెజర్లను ఏర్పాటు చేస్తున్నారు, సంఘాల్లో నాయకులను ఏర్పాటు చేస్తున్నారు, మీటింగ్స్ పెట్టి వారికి సన్మానించి సేవకులను ఏర్పాటు చేసే కూడికలు ఉన్నారు, మందిర ప్రతిష్టలు ఉన్నాయి. రొట్టె యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ఫలానా వారి కుటుంబం సరిపోతుంది అని నిర్ధారణ ఏర్పాటు చేసే సంఘాలున్నాయా? ప్రారంభం అసలు సంఘములో ఆరాధన దేని చొప్పున ప్రారంభించబడాలి? చాలా విషయాలు ఉన్నాయండి. బహిరంగంగా అది అందరికీ కనబడేలాగిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని గురించిన ఆలోచన ప్రతి ఆదివారం ప్రతి విశ్వాసి జీవితంలో కనబడాలి. కొంతమంది పెద్దలు నేను ఎరిగిన సంగతులు ఏంటంటే ఈ రొట్టె తీసుకునే విధానం కూడా బిస్కెట్ తీసుకున్నట్లుగా పోత అందరికి మంచి వచ్చ తీసుకుంటూ ఉన్నారు. అంత లెక్కలేంతనం ఎందుకండి? డ్రింక్స్ తీసుకున్నట్టుగా అది తీసుకోవాల్సింది. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము నీ మధ్యకు వస్తుండగా, పురుషులు బహిరంగంగా స్తుతి చెల్లిస్తుండగా, ఆరాధన గురించిన సంగతులు అందిస్తుండగా, ఆహా ఎంత చక్కగా ఎంత వివరంగా యేసు ప్రభువారిని గురించిన సంగతులు. ఎప్పుడు మనం అక్కడే ఉన్నాం, అదే అధ్యాయం, అదే లేఖనాలు, అదే వచనాలు, అదే సంగతులు, అదే స్తుతి, అదే పాఠం. సంఘాల్లో విజ్ఞాపన చేసేవాళ్ళు, సంఘాల గంటల తరబడి ఆరాధనలో మాట్లాడేవారు. పాత నిబంధన గ్రంథములు ఏదో ఒక అధ్యాయం అక్కడే ఇరక్కపోతారు. మనము దేవుని గురించిన ఆరాధన తలంపులు 15-20 నిమిషాలు క్రొత్త నిబంధన మన ప్రభు మన రక్షకుడిని యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చూపిన ప్రేమను మనం ఆయన సన్నిధికి ఎలాగో మనం ఆయన సన్నిధికి వచ్చామో
మనం ఆయన సన్నిధికి రావడానికి మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు, ఇవన్నీ పోగొట్టి, అసలు ఆయన పోగొట్టి, అసలు సంగతులు పోగొట్టి ఎక్కడో ఇరకపోయి గంట సేపు అర్ధగంట ఆరాధనలో మాట్లాడేవారు ఉన్నారండి. ప్రియులారా, చాలా విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. ఇక్కడ హిస్కియా ఎలా ఆరాధించారు చెప్పండి. అసలు హిస్కియా జీవితం ఎలా ఉంది? యేసు ఉదయకాలం మనం విన్నాం కదా, ఆ స్త్రీతో యథార్థముగా తన్ను ఆరాధించువారు యథార్థమైన ఆరాధన అట్టివారు కావాలను అన్నాడు. ఇక్కడ హిస్కియా ఎలా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు యెహోవా దృష్టికి మనం ఎలాగున్నాం? మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించిన సంగతులు ఆలోచన చేసేటప్పుడు మన సంఘాలు, మన కూర్చున్న విధానం, మన పాడే పాటలు, అసలు ఆరాధనలో ఏం మైకులు ఏం చెప్పాలండి. మన పుస్తకాల్లో స్తుతి గీతాలు, శిల్వధ్యాన గీతాలు, ఆరాధన గీతాలు, ఇక బాప్తిస్మానికి, సువార్తకు రకరకాల గీతాలు సపరేట్గా ఉంటే ఆహా ఎంత చక్కగా మరి ఏయో పాడతారు కదా. సంఘాలలో దేవుని గురించిన సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి పాడైపోయిన దేవుని మందిరాన్ని 16 రోజుల్లో హిస్కియా బాగు చేశాడు. మందిరాన్ని బాగు చేసిన హిస్కియా మన జీవితం అనేటువంటి హృదయమైన దేవుని ఆలయం, మన జీవిత ఆలయాన్ని బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. బాగుపరచబడడం, బాగుగా మనం ఆరాధించి ప్రభువును సేవిద్దాం. దేవుడి తలంపులు ఈ లేఖనాలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక.